గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు అంజన్ TV1 న్యూస్. పశువులు కూడా సిగ్గుపడేలా బరి తెగించి మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడిన మాటలు క్షమించరానివి. టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గం మడకశిర పట్టణం నందు NDDB నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు నివేదికలో జంతు అవశేషాలు ఉన్నాయని స్పష్టంగా తేలడం జరిగిందని, అయినా కూడా చేసిన తప్పులకు సిగ్గుతో తలదించుకోవాల్సింది పోయి అసత్యాలు ప్రచారం చేస్తారని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి మండిపడి మడకశిర పట్టణం అమరాపురం బస్టాండ్ నందు మాజీ మంత్రి అంబటి రాంబాబు దిష్టి బొమ్మను దహనం చేసి మీడియా సమావేశంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు బరి తెగించి మాట్లాడిన భాషను వింటే పశువులు కూడా సిగ్గుపడతాయని తీవ్రంగా విమర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ శ్రీనివాసమూర్తి, రాష్ట్ర ముస్లిం డైరెక్టర్ బక్తర్ సాబ్, కన్వీనర్ నాగరాజు, ఈరన్న, సింగిల్ విండో దాసిరెడ్డి, ప్రధాన కార్యదర్శి తిమ్మరాజు, వైస్ చైర్మన్ వెంకటలక్ష్మమ్మ, కౌన్సిలర్ నాగేంద్ర, క్లస్టర్ రవికుమార్, తెలుగు యువత అశ్వత్, తాలూకు ఎస్సీ సెల్ మారుతి, శంకర్, రమేష్, రవి, జనసేన, శివాజీ, కూటమి నాయకులు పాల్గొన్నారు. స్వతంత్ర భారతదేశ చరిత్రలో 2019 నుంచి 24 వరకు జరిగినటువంటి జగన్మోహన్ రెడ్డి పీరియడ్లో ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు లేకున్నటువంటి దుర్మార్గమైన రాజకీయాలు, రౌడీ రాజకీయాలు, గూండా రాజకీయాలు, మహిళల్ని అవమానపరిచే రాజకీయాలు, రాజకీయ నాయకుల్ని మరీ ఘోరంగా అవమానం చేసేటువంటి రాజకీయం జగన్మోహన్ రెడ్డి నాయకత్వం వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం మరి 19-26 తీసుకోవడం జరిగింది. అందుకోసమే ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా బాగా ఆలోచన చేసి మీకు సరైన బుద్ధి నేర్పాలనే ఉద్దేశంతో మన 24 జరిగిన ఎన్నికల్లో చిత్తుగా ఓడించి కేవలం వైనాట్ 175 అయినటువంటి నాయకుడిని 11 సీట్లు తీర్చినటువంటి ఘనత ఈ రాష్ట్ర ప్రజలది. మరి అది కూడా మర్చిపోయి కేవలం 1.5 సంవత్సర కాలంలోనే మరి పాత పద్ధతుల్లోనే అవమానకరంగా, అసభ్యకరంగా, సభ్య సమాజం తలదించుకునే విధంగా మాట్లాడుతున్నటువంటి ఈనాటి వైఎస్ఆర్ పార్టీ నాయకుల్ని ఈ రాష్ట్రం నుంచి బహిష్కరణ చేయాలి, సమాజం నుంచి వెలివేయాలి. సభ్య సమాజం చంద్రబాబు నాయుడు అంటే ఒక శ్రీరామచంద్రుడి మాదిరిగా రాజ్యాన్ని పరిపాలిస్తున్నారు. కొడకు బలహీన పరిజన గిరిజన వెనుకబడి తరగతుల వరకు అనేకమైన సంక్షేమ పథకాలు తీసుకొచ్చి మరి రాజ్యాన్ని శ్రీరామచంద్రుడు పరిపాలన చేస్తుంటే అది చూసి ఓర్వ లేకుండా ఈరోజు అంబటి రాంబాబు కానీ మరి జోగి రమేష్ కానీ అసభ్యకరంగా తలదించుకొని మాట్లాడడం తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి అంబటి రాంబాబు గారిని ఈ రాష్ట్రం నుంచి వెలివేయాలి, సభ్య సమాజం నుంచి బయటికి పంపించాలి. మరి అతన్ని కూడా నాలుక కూడా కోయాలి. ఈ సందర్భంలో నాలుక చీరేస్తే అప్పుడు ప్రతి వాళ్ళకి బుద్ధి వస్తుంది. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి కళ్ళు తెరిచి గత 5 సంవత్సరాలు ఈ విధమైన సంస్కృతిని, సాంప్రదాయాన్ని పాటిస్తే ఏ విధంగా 11 సీట్లతో బుద్ధి చెప్పినారో దాన్ని తలంచుకొని ఇప్పటికైనా వాళ్ళు పార్టీ నుంచి వెలివేయాలి. అదే జగన్మోహన్ రెడ్డి గారి భార్యను తెలుగుదేశం పార్టీ కార్యకర్త అసభ్యకరంగా మాట్లాడితే ఆయన పార్టీ నుంచి వెలివేసి సస్పెండ్ చేసి మరి జైలు కూడా పంపడం జరిగింది. అది చంద్రబాబు నాయుడు యొక్క నైతిక విలువలు. నీకు నిజమైనటువంటి నీతి, నిజాయితీ, నైతిక విలువలు ఉంటే, ఈ రాష్ట్ర ప్రజల పట్ల అభిమానం, గౌరవం ఉంటే, రాజకీయ భవిష్యత్తు పట్ల నీకు ఆశ ఉంటే వెంటనే రాంబాబుని పార్టీని సస్పెండ్ చేయాలి, పార్టీ నుంచి వెలివేయాలి. మరి ఇతరులు కూడా జోగి రమేష్ను కూడా వెంటనే పార్టీని సస్పెండ్ చేయాలి. ఎందుకు పార్టీని సస్పెండ్ చేయాలంటే ఇటువంటి నీచ సంస్కృతి, నీచాతి సంస్కృతి సభ్య సమాజం తలదించుకునే విధంగా పశువులు కూడా ఈ విధమైనటువంటి సంప్రదాయం చేయు. అటువంటి సాంప్రదాయాన్ని ఈరోజు ఈ రాష్ట్రంలో రావడం చాలా దురదృష్టకరం. మరి గతంలో మర్చిపోయినారు మీరు. ఇదే పద్ధతిని కొనసాగిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో చిత్తుపడిపై భవిష్యత్తు 0 అవుతుంది. అది ఎన్నో కాలం లేదు. అది ప్రజలందరూ గమనిస్తున్నారు. మరి ఏది ఏమైతేనే వెంటనే అంబటి రాంబాబుని సోమోట కేసు పెట్టి వెంటనే అరెస్ట్ చేయాలి. మరి జగన్మోహన్ రెడ్డి చిత్తశుద్ధి, నైతిక విలువలుంటే వెంటనే అతన్ని పార్టీ నుంచి బహిష్కరించి ఈ రాష్ట్ర బహిష్కరణ చేయాలి. నీవు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబుని ఆదర్శంగా తీసుకో. నీ భార్యను మాట్లాడితే ఈరోజు ఆయన జైలుకు పంపి మరి అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయడం ఉంది. నీవెందుకు చేయకూడదు? నిజమైనటువంటి రాజకీయ నాయకుడు రాష్ట్ర ప్రజల్ని
ఆశించే నాయకుడైతే వెంటనే అతన్ని అరెస్ట్ చేయాలని చెప్పేసి అందరం కోరుకుంటూ మరి ఏది ఏమైతేనేమి వెంటనే అతని యొక్క అరెస్ట్ చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. స్లోగన్ చెప్పు, స్లోగన్స్. రాంబాబు